everyone, welcome to MD Tales and welcome to another travel vlog. సో ఇవాళ బేసిక్గా పెద్ద ట్రావెల్ అని కాదు, బట్ నేను ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను. లైక్ ఆల్మోస్ట్ ఒక 6 months మేబీ 7 months తర్వాత, 7 కూడా కాదు, 8 months తర్వాత మార్చ్లో వెళ్ళా. అండ్ మార్చ్ తర్వాత మళ్ళీ ఇవాళ వెళ్తున్నాను అనమాట. అందుకనేసి ఇట్స్ అ వెరీ ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ ఫర్ మీ. సో నేను ఇవాళ వెళ్ళే ప్లేస్ వచ్చేసి మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 3 hours ఆఫ్ జర్నీ. లైక్ ఐఎమ్ ట్రావెలింగ్ టు డర్బీ టుడే. దట్స్ వేర్ ఐ హ్యావ్ వర్క్ ఫర్ ద డే. సో ఆల్రెడీ 2 trains చేంజ్ అయ్యి ట్రావెల్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి సెయింట్ ప్యాంక్రస్ ఇంటర్నేషనల్ స్టేషన్లో ఉన్నానమాట. ఇక్కడ నుంచి ఇంకొక 2 trains ఉన్నాయి నాకు టు రీచ్ మై డెస్టినేషన్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ స్టేషన్లో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ట్రీ, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఉంది అనమాట. బ్యూటిఫుల్ ఆర్ బిగ్గెస్ట్ వన్ వికెట్ ట్రీ థీమ్లో పెట్టారు, వికెట్ థీమ్లో. సో అది చూడడానికి రావాలి అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఎలాగో ఇక్కడే ఉన్నాను కదా, చూద్దాము ఈసారి ఎలా ఏముందో. ఈసారి అయితే పెద్ద ఏమీ వినలేదు నేను ట్రీ గురించి. ఐ థింక్ ఇదే ఈసారి చిన్నగానే ఉంది, బట్ బాగుంది చాలా. ఐ విల్ షో యూ. ఈసారి వచ్చేసి మ్యూజికల్ బాక్స్ థీమ్లో పెట్టారనమాట. లైక్ కింద ఉన్న సెటప్ అంతా కూడా మనము నార్మల్గా టర్న్ చేస్తాం కదా, మ్యూజికల్ బాక్స్ టర్న్ చేస్తే పైన ఏదో ఒకటి బొమ్మలా ఉంటుంది, అది రొటేట్ అవుతూ సాఫ్ట్ మ్యూజిక్ వస్తుంది కదా, అలాగే అనమాట. దట్స్ ద ఎగ్జాక్ట్ థీమ్ వాట్ దే హ్యావ్ ఫాలోడ్ దిస్ ఇయర్ ఫర్ దిస్ క్రిస్మస్ ట్రీ. అండ్ ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ టు సీ ఇట్. సో అదనమాట ఇయర్ వీళ్ళు పెట్టిన క్రిస్మస్ ట్రీ. అండ్ నేను లాస్ట్ టైం యాక్చువల్గా మార్చ్లో ట్రావెల్ చేసినప్పుడు బర్మింగ్హామ్ ట్రావెల్ చేసా వర్క్కి. సో ఈసారి డర్బీ. బై ద వే ఇట్స్ December 3rd ఇవాళ. ఐ పిక్ ది ఫస్ట్ ట్రైన్ ఇన్ ద మార్నింగ్ అనమాట, బికాస్ నేను ఆఫీస్కి బై 10 రీచ్ అవ్వాలి. ఐ హ్యావ్ అ మీటింగ్ స్కెడ్యూల్డ్ ఫ్రమ్ 10 to ఈవినింగ్. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ అండ్ హెక్టిక్ డే ఫర్ మీ. సో చూద్దాము అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయను వర్క్కి, కాబట్టి ఇలాగ ఎప్పుడన్నా ట్రావెల్ చేసినప్పుడు దట్ విల్ బి లైక్ ఏ రియల్లీ రిలాక్సింగ్ అండ్ రిఫ్రెషింగ్ డే. నాకు సంథింగ్ అవుట్ ఆఫ్ మై రొటీన్ అన్నట్టు ఉంటుంది. అందుకనేసి ఇట్ ఫీల్స్ గుడ్. ఐ హ్యావ్ మై డీకాఫినేటెడ్ టీ ఆల్సో. నేను ఇంటి నుంచి తెచ్చేసుకున్నాను. అండ్ దిస్ కాఫీ మగ్ గోస్ విత్ మీ ఎవ్రీవేర్. అదనమాట ప్రస్తుతానికి అయితే అప్డేట్. ఇంకా ఇప్పుడు బికాస్ ఐ స్టార్టెడ్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ హ్యావెంట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ టైం ఇప్పుడు 7 అవుతుంది. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ట్రైన్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రైన్ జర్నీ 1 hour అండ్ ఫ్రమ్ దర్ ఇంకొక ట్రైన్ 1/2 hour. సో మోస్ట్లీ బై 9:30 నేను రీచ్ అవుతా అనుకుంటున్నాను. అండ్ మీన్ వైల్ ఐ విల్ ఆల్సో గెట్ రెడీ ఇన్ ద ట్రైన్ బికాస్ ఐ విల్ హ్యావ్ 1 hour ఆఫ్ ట్రైన్. సో ఇప్పుడైతే లెట్స్ గో అండ్ పిక్ బ్రేక్ఫాస్ట్. అక్కడే చేస్తాను ఒకవేళ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేలాగా ఉంటే, లేదు అంటే ఐ విల్ పిక్ అండ్ ఐ విల్ సిట్ ఇన్ ద ట్రైన్ అండ్ ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ప్లేస్ వచ్చేసి డర్బీ అన్నాను కదా. డర్బీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అది ఎందుకు స్పెషల్ నాకు అనేది కీప్ వాచింగ్, యూ విల్ నో. సో ఇప్పుడు నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసి 8:03 ఉంది కదా, షెఫీల్డ్ అని. అది ఎక్కితే మనం 9:30కి డర్బీ రీచ్ అయిపోతాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ పిక్ చేసుకొని నేను ట్రైన్ ఎక్కుదాము అని వెళ్ళిపోయాను. ట్రైన్ ఎలాగో ప్లాట్ఫామ్లోనే ఉంది అని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఏరియా అనమాట. నేను ఎకానమీలో టికెట్ బుక్ చేసుకున్నాను, అందుకని అన్ని డోర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అలర్ట్ చేసిన సీట్కి మనము ప్రీ బుకింగ్ చేసుకొని ఉంటాం కాబట్టి ఆల్రెడీ ఇంకా మనకి సీట్ నెంబర్ కానీ అండ్ ఏ కోచ్లో అనేది ఆల్రెడీ మనము టికెట్స్ ఎప్పుడైతే ప్రింట్ తీసుకుంటామో దాని మీద వచ్చేస్తుంది. అండ్ ఈ ట్రైన్స్ చాలా స్పేషియస్గా ఉంటాయి, లైక్ ప్రాపర్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ వైఫై కూడా ఉంటుంది. అందులోనే ప్యాంట్రీ కూడా ఉంటుంది అనమాట. మనకి ఏమైనా ఫుడ్ అది కావాలి అన్నా, కాఫీ అది కావాలన్నా కూడా మనం ఆర్డర్ చేస్తే వాళ్ళే తెచ్చిస్తారు విత్ ఇన్ ద ట్రైన్. ఆ రోజు నేను అవకాడో బేగల్ తీసుకున్నాను అనమాట. ఇట్ వాస్ టూ యమ్మీ బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఆ తర్వాత పిస్తాషియో రాస్బెర్రీ క్రాసెంట్ తీసుకున్నాను. దాట్ వాజ్ లైక్ టూ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అని. అండ్ ఐమ్ నాట్ సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రాసెంట్స్ అనమాట, బట్ ఏదో డిఫరెంట్గా అనిపించింది కదా, ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. బట్ ఇట్ వాస్ టూ టేస్టీ. అండ్ ఇంకా అలా ట్రైన్ జర్నీ కంటిన్యూ అయ్యింది. అండ్ ఆబ్వియస్లీ వింటర్స్ కదా, దట్టు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ నాది. సో ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ స్నో అనమాట. మేబీ ఆ రోజు నైట్ పడినట్టుంది. అంతా కూడా లైక్ ట్రావెల్ చేస్తున్నంతసేపు కూడా ప్లేస్ అంతా ఆన్ ద వే మొత్తం మంచు అంతా ఉందన్నమాట.
అది చూసుకుంటూ ఇంకా నేను సరే కొద్దిసేపు ఆఫీస్ వర్క్ చేసుకుందాము, ఎలాగో టైం ఉంది కదా అన్నట్టు కొద్దిసేపు వర్క్ చేసుకున్నాను. ట్రావెల్ టైంలో వన్ థింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఆర్ కాన్షియస్లీ ఐ ట్రై నాట్ టు డూ ఏంటి అంటే ఫోన్ చూసుకుంటూ ఆర్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేసుకుంటూ ఉండడము. మోస్ట్లీ నేను వ్యూస్ ఎంజాయ్ చేస్తాను, లేదు అంటే ఐ డూ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్, దాట్స్ నథింగ్ బట్ రీడింగ్ ఏ బుక్. సో ఆ రోజు కూడా కొద్దిసేపు బుక్ చదువుకొని, కొద్దిసేపు వర్క్ చేసుకొని, కొద్దిసేపు వ్యూస్ చూసుకుంటూ అలా నా జర్నీ సాగిందనమాట. అండ్ ఇంకా దగ్గరికి వచ్చేసాము అనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ డర్బీ అని. ఇంకా అప్పుడు సరే రెడీ అవుదాము అనేసి ఐ స్టార్టెడ్ గెటింగ్ రెడీ. ఆల్సో నేను యాక్చువల్గా 2 ట్రైన్స్ మారుతాను అని చెప్పాను కదా, బట్ ద సేమ్ ట్రైన్ ఎక్కడైతే దిగాలో అక్కడి నుంచి డర్బీ వెళ్తుంది అనేసి చెప్పారు. అందుకని నా ట్రైన్ జర్నీ ఇంకా కంటిన్యూ అయ్యిందనమాట అదే ట్రైన్లో డర్బీ వరకు. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాను డర్బీ అండ్ టైం 9:30 అవుతుంది. నేను బై 10 ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. బై వాక్ వెళ్తే ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు పట్టచ్చు, బట్ నేను క్యాబ్ తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా. అండ్ వింటర్స్ కదా, సో చలి చాలా ఉందన్నమాట. అండ్ దట్స్ ద రైల్వే స్టేషన్ నా వెనకాల ఉన్నది. అండ్ నేను డర్బీ చాలా చాలా స్పెషల్ అని చెప్పా కదా నాకు. సో 2 years బ్యాక్ 3 months బేబీ తోటి నేను ట్రావెల్ చేశాను అనమాట ఇక్కడికి. ట్రావెల్ చేసి ఇదే స్టేషన్లో ద థింగ్స్ వేర్ సో డిఫరెంట్ దెన్. అదేంటి అనేది కీప్ ట్రావెలింగ్ విత్ మీ త్రూ దిస్ డే. ఐ విల్ టెల్ యూ దట్ స్టోరీ యాజ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. లేక స్ట్రైట్ అవే ఐ విల్ గో అండ్ ఐ విల్ సిట్ ఇన్ ద మీటింగ్ కాబట్టి మేబీ మధ్యలో ఏమన్నా బ్రేక్ దొరికితే ఐ విల్ ట్రై టు ఫిల్మ్ సంథింగ్. లేదు అంటే ఇంకా అగైన్ ఐ విల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్. మళ్ళీ మేబీ ఇదే ప్లేస్లో చూస్తాయేమో. సో ఇంకా మళ్ళీ లేదు అంటే ఈవినింగ్ ఇంకా మొత్తము పని అదంతా అయిపోయాక ఐ విల్ క్యాచ్ యూ. సో లెట్స్ గో. We are here with the fit check and everything to check properly before I enter into the big zone. Yeah, I think all good. And we are done with our meeting. Time 3 అవుతుంది. ఇప్పుడు ఇంకా నేను ఇంటికి బయలుదేరాను. ఆ వెనకాల కనిపిస్తుంది కదా అదే ఆఫీసు. సో ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకోవాలన్నమాట. సరే బయటికి వెళ్ళాక బుక్ చేసుకుందాము అన్నట్టు వెళ్తున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లుక్ ఎట్ ద సన్. సూర్యుడు అసలు ఫుల్ బ్రైట్గా షైన్ అవుతున్నాడు. ఇప్పుడు సన్సెట్ అవ్వబోతుంది కాబట్టి అంత బ్రైట్గా ఉన్నాడు. ఇంకొక అరగంట 4 o'clock కల్లా చీకటి పడిపోద్ది, వింటర్ కదా అందుకనేసి. అయితే ఇవాళ మాత్రం డే అంతా చాలా బాగుంది. యాజ్ యూజువల్ మీటింగ్ అంతా సరిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆఫీస్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. క్యాబ్ వస్తే క్యాబ్ ఎక్కేసి స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేయడమే. అండ్ ఇట్స్ ది స్టోరీ టైమ్. సో డర్బీ చాలా స్పెషల్ అని చెప్పాను కదా, అదేంటి అంటే 2 years బ్యాక్ లైక్ నాకు బాబు పుట్టాక 3 monthsకి ఐఎమ్ హ్యాపెన్ టు అటెండ్ ఫర్ ఎ ట్రైనింగ్. సో 3 months బాబుతోటి ఎలా ట్రైనింగ్ చేస్తానా అని చెప్పి ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్. అండ్ ద మదర్ గిల్ట్ ఇన్ మీ వాస్ టూ హై దట్ బాబుని వదిలేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని హౌ కెన్ ఐ డూ ఆల్ థింగ్స్ అండ్ హౌ విల్ ఐ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అసలు ఎలాగా బాబు ఉండగలుగుతాడా, లేదు అంటే నేను ఎలా మేనేజ్ చేస్తాను అని ఐ వాజ్ వెరీ వెరీ డౌట్ఫుల్. బట్ ఇట్ వాజ్ లైక్ అ విన్ ఆర్ లూజ్ సిచ్యువేషన్. నాకు ఇంకా వదిలేస్తాను, ఐ విల్ లూజ్ ఇట్ అన్న టైంలో దెన్ కేమ్ దట్ సపోర్ట్, ద సైలెంట్ సపోర్ట్. మా అమ్మ నాన్న దే వేర్ లైక్ నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, ట్రైనింగ్స్ అన్నీ అటెండ్ చెయ్యి, మేము బాబుని చూసుకుంటాము, మేము నీతో ట్రావెల్ చేస్తాము అనేసి నాతో పాటు దేశంగాని దేశంలో వాళ్ళకి అస్సలా తెలియని ప్లేసెస్లో ఇన్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్
సిచ్యువేషన్స్లో వాళ్ళు నాతో ఉన్నారనమాట. ఉండి దే హెల్ప్ మీ నాట్ ఓన్లీ టు కంప్లీట్ మై ట్రైనింగ్ బట్ ఆల్సో టు కంటిన్యూ మై కెరియర్. ఆ టైంలో మా అమ్మ నాతో చెప్పిన ఒక మాట, ఒక తల్లిగా మారావు అంటే నిన్ను నువ్వు వదులుకోవడం కాదు, లేదంటే నిన్ను నువ్వు కోల్పోవడం కాదు, ఇంకా గట్టిగా ఇంకా ధైర్యంగా నీ కుటుంబం కోసం నీ కోసం నిలబడాలి అని. ముందు నీ కోసం నువ్వు నిలబడగలిగితే నీ కుటుంబం కోసం నువ్వు ఎప్పుడు నిలబడగలవు అని చెప్పిన ఆ ఒక్క మాట వల్ల నేను ఇంకా తర్వాత ఎప్పుడూ కూడా ఏది కష్టంగా అనుకోలేదు. అండ్ ఐ స్టార్టెడ్ బ్యాలెన్సింగ్ బోత్ మదర్హుడ్ అండ్ ఆల్సో మై కెరీర్ ప్యారలల్లీ. అండ్ ఇట్ వాస్ నెవర్ అగైన్ లుకింగ్ బ్యాక్ ఆర్ దెర్ వాస్ నెవర్ ఎ మూమెంట్ వేర్ ఐ కాంట్ డూ అనేది. సో టుడే వాట్ ఎవర్ ఐ ఆమ్ ఆఫ్టర్ బికమింగ్ ఎ మదర్, ఐ ఓ ఇట్ టు మై బేబీ, మై హస్బెండ్ అండ్ టు మై పేరెంట్స్. వీళ్ళల్లో ఏ ఒక్కరి సపోర్ట్ లేకపోయినా కూడా ఐ వుడెంట్ హ్యావ్ డన్ ద థింగ్స్ వాట్ ఐ హ్యావ్ డన్ అండ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్. అలా 2 years బ్యాక్ నాకు ఆ డర్బీ ట్రావెల్ ఒక మదర్గా నాకున్న స్ట్రెంగ్త్ని, నాకున్న క్యాపబిలిటీస్ని నేను ఎంత వైడెన్ చేసుకోవచ్చు అనేది చూపించింది. అండ్ ఆల్సో ఇట్ గేవ్ మీ రియల్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద లైఫ్. అందుకనేసే డర్బీ నాకు చాలా స్పెషల్ అనమాట. సో టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్, ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, నో మ్యాటర్ వాట్ లైఫ్ గివ్స్ యూ, ఆల్వేస్ choose yourself and never be guilt for choosing yourself over anything else, because happy women make the happy families, and also your little family will always be thankful for you choosing yourself. And that's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.